హే గైస్, ఈరోజు మనం ఇషా ఫౌండేషన్లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే రూమ్ టూర్ ఈ వీడియోలో చేయబోతున్నాం. ఇక వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, ఇలా గూగుల్లోకి వెళ్ళి cottage.isha.in అని టైప్ చేస్తే డైరెక్ట్ మనని వెబ్సైట్లోకి తీసుకొని వెళ్తుంది. మనం ఎన్ని డేస్ అయితే స్టే చేయాలనుకుంటున్నామో అన్ని డేస్ టైప్ చేసి చెక్ అవైలబిలిటీ కొడితే అవైలబుల్ కాటేజెస్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ అలాగే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే చెక్ఇన్ చేయాలనుకుంటున్నారో మార్నింగ్ 6 AM నుండి అలాగే ఈవినింగ్ 8 PM లోపలనే చెక్ఇన్ చేయండి. చెక్అవుట్ అయితే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ ఇలా డైరెక్ట్గానే మనకు వెబ్సైట్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవడమే. మనం ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నాము. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మనం కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్లో కాటేజ్ బుక్ చేసుకోవాలి. ఈ కాటేజ్ ఎలా బుక్ చేసుకోవాలనేది మనకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లోకి వెళ్ళేసేసి కాటేజ్ బుక్ చేసుకోవాలి. అండ్ నేను వచ్చేసేసి ఈ ఇషా ఫౌండేషన్లో ఒక రూమ్ అయితే మనం బుక్ చేసుకున్నాం. ఆ రూమ్ ఎలా ఉంటుంది, ఈ రూమ్లో ఏమేమి ఫెసిలిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మొత్తం చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. సో మనకు రూమ్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు గమనించినట్లయితే డోర్ యొక్క ఇవి ఉన్నాయి కదా హ్యాండిల్స్, ఈ హ్యాండిల్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ రూమ్లోకి వెళ్ళినంత మాత్రమే మనకి ఇక్కడ వచ్చేసేసి మనకు ఒక టేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాకు సంబంధించిన లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ అలాగే మనకి 2 మెంబర్స్కి వచ్చేసేసి ఈ రూమ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ 2 మెంబర్స్కి 2 బెడ్స్ అలాట్ చేస్తారు. ఒక బెడ్షీట్, దాంతోపాటు ఒక పిల్లో ఇస్తారు. పిల్లోతో పాటు మనకు ఒక జగ్ ఇస్తారు. ఈ జగ్ మీద మీరు ఎస్పెషల్లీ గమనించినట్టయితే ఇక్కడ మనకి ఇషా స్టే అని ఉంటుంది. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద ఇషా ఇషా అని ఇక్కడ ప్రతి చోట రాయడం జరిగింది. అండ్ అలాగే మనకి 2 గ్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి మీరు, దీని మీద కూడా ఇషా ఫౌండేషన్ ఇషా స్టే అని ఉంటుంది. ఇలానే మనకి ఒకవేళ మనం వాటర్ తెచ్చుకోవాలంటే మనకి కారిడార్లో సపరేట్గా ఒక వాటర్ ఫిల్టర్ ఉంటుంది. ఆ వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ మనకు హ్యాంగర్ కూడా ఉంటుంది. ఆ హ్యాంగర్ ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఒక స్నేక్ ఉంటుంది. స్నేక్ ఈ అంటే ప్రతి చోట వాళ్ళు ఇషా రిలేటెడ్ ఆర్ శివుడు ఉంటాడు కదా, ఆ రిలేటెడ్ థీమ్ని ఈ రూమ్లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక డిజైనింగ్ దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. మాకు సంబంధించిన లగేజ్ మొత్తం కబోర్డ్లో పెట్టేశాము. అండ్ ఏమన్నా మనకు వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే ఈ కబోర్డ్లో పెట్టేసుకొని మనం రూమ్ లాక్ చేసుకోవచ్చు. దెన్ మనకు వచ్చేసేసి డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్లో వచ్చేసి మనకి 6 feet మిర్రర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చిన్న డ్రాయర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మేము మెట్లేదు దీంట్లో, బట్ చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ అలాగే మనకి ఫుడ్ తినడానికి డైనింగ్ టేబుల్ లాగా ఒక చైర్. ఒకవేళ డైనింగ్ అనే కాదు, మనము ఏదైనా రాసుకోవడానికైనా ఏదైనా చదువుకోవడానికైనా మనకి ఈ టేబుల్ యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడికి వెళ్తే మనకి చూడడానికి ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. మా రూమ్ నుంచి అయితే ఈ పర్టికులర్ వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ వచ్చేసేసి. అండ్ మనం ఇవి మాతో ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ డోర్స్ కూడా ఓపెన్ చేసుకుంటే వెంటిలేషన్ వస్తుంది, ఫ్రెష్ ఎయిర్. మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ కావాలన్నా లేకపోతే ఈవినింగ్ టైం మనము స్పెషల్గా ఏమైనా స్పెండ్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది వ్యూ పాయింట్. అక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి మొత్తం మనకు ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. చూడండి అక్కడ కొండల మీద అక్కడ మొత్తం మనకి ఫాగీగా ఉంటుంది కదా. ఇది మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ వ్యూ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. అండ్ అలాగే చూడొచ్చు మీరు అక్కడ ఎంత బాగుందో వ్యూ. అండ్ అలాగే మనకు బాత్రూమ్ ఉంటుంది. బాత్రూంలో వచ్చేసి మనకి ఒక షీట్ అండ్ హాట్ వాటర్ అలాగే ప్రొవైడ్ చేస్తారు. మనకు షవర్ కూడా ఉంటుంది. ఎప్పుడు 24/7 మనకు హాట్ వాటర్ వస్తుంది. అలాగే మనకి యూజ్ చేసుకోవడానికి డెటాల్ లాంటి ఒకటి లిక్విడ్ కూడా ఇచ్చారు హ్యాండ్ వాషెస్కి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవ్రీడే వాళ్ళు వచ్చేసేసి మన వాష్రూమ్స్ క్లీన్ చేసేసి రూమ్స్ కూడా అలాగే రూమ్స్ క్లీన్ చేస్తారు. అలాగే వాష్రూమ్స్ కూడా ఎవ్రీడే క్లీన్ చేస్తారు. సో ఇంకా మనకి మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అండ్ మేము తీసుకున్న కాటేజ్ వచ్చేసేసి శివపాదం 4 అండ్ శివపాదం 3 అండ్ శివపాదం 4 వచ్చేసేసి మనకి 1.5 kilometers దూరం, అంటే మనకి ధ్యానలింగా నుంచి 1.5 kilometers దూరంలో ఉంటుంది. సో మిగతావన్నీ ఓకే,
బట్ ఈ 2 కాటేజెస్ వచ్చేసి మనకి ఎవ్రీ 15 ఆర్ 20 మినిట్స్కి మనకి షటిల్స్ అవైలబుల్ ఉంటాయి. మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికైనా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికైనా. సో మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసేసి బ్రహ్మపుత్ర నది అని ఫ్యూ కాటేజెస్ మనకి నియర్ బై ఉంటుంది, జస్ట్ 200 or 300 మీటర్స్ దూరంలోనే. ఆ కాటేజెస్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు అవి దొరకనంత పాసిబిలిటీ లేకపోతేనే మనకు శివపాదం 3 ఆర్ శివపాదం 4 ప్రిఫర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరైతే కాటేజ్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. అండ్ అలాగే ఎవరైతే ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయాలనుకుంటున్నారో వాళ్ళైతే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఎవరికి తెలియకుండా మీరు సీక్రెట్గా తీసుకుంటే ఓకే, కానీ వాలంటీర్ చూస్తే మాత్రం తప్పకుండా రిస్ట్రిక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసేసి కారిడారు. ఈ కారిడార్లోకి వెళ్ళి మనం వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే ఈ లెఫ్ట్లోనే మనకి వాటర్ పాయింట్ ఉంటుంది. ఈ వాటర్ పాయింట్లోనే మనం వాటర్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ప్రతిసారి, ఎందుకంటే ప్రతి రూమ్లో సపరేట్గా వాటర్ ఉండవు. అండ్ ఇక్కడ చూస్తే మనము మా రూమ్ దగ్గర నుండి ఇది వ్యూ పాయింట్. ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు మనకు ఎంత గ్రీనరీ అలాగే ఫాగీగా ఉందో. వ్యూ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇషా ఫౌండేషన్ ఫుల్ వీడియో వచ్చేసేసి ఇంకా నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది. సో దాన్ని కూడా చూడండి, అలాగే ఈ ఛానల్ ఎంకరేజ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. అలాగే దాంతో ఈ వీడియో కొంతమందికి రీచ్ అయిపోతుంది. సో దట్